కాదు, బహుత్వం. ఈ జీవుల లెక్క, ఈ ఆత్మల లెక్క మనకు తెలియదు, కానీ ఆత్మ ఒకటి కాదు అనేకం అని మాత్రం ఈ సూత్రం చెప్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓం నమస్తే గురుజీ. నమస్తే. ఇది ప్రకృతి భోగ అపవర్గం కోసం అని చెప్పారు ఇది గురుజీ. అంటే ప్రకృతి జ్ఞానం లేనప్పటికీ కూడా ఇతరుల కోసమైనా ఏమంటారు? వినబడట్లేదు. ఆ ప్రకృతి త్యాగం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ప్రకృతి కంటే జీవాత్మ కంటే ప్రకృతి బెటర్ ఏమని అనిపిస్తుంది. ఇది ఎంతవరకు సత్యమని? ఏమంటారు? ఇప్పుడు ప్రకృతి భోగ అపవర్గం కోసము, పరార్థం కోసం, ఇతరుల కోసమే ప్రకృతి నిర్మించబడిందని చెప్పారు గురుజీ. జీవాత్మ స్వార్థం అంటే జీవాత్మ కోసమే ఈ ప్రకృతి అని అనేటప్పుడు అంటే తన స్వార్థం, తనలో స్వార్థం ఉండబట్టే వాటిని పరార్థంగా పడినటువంటి ప్రకృతి తను ఉపయోగించుకొని తన స్వార్థం కోసం ఉపయోగించబడినప్పుడు స్వార్థం లేని ప్రకృతి కంటే స్వార్థపడలేని జీవాత్మ ఎలాగా గొప్పవాడవుతాడు? దీనికంటే ప్రకృతే గొప్పేమని అనిపిస్తుందని ఒక సమస్య వచ్చింది గురుజీ. ప్రకృతి ఇక్కడ స్వార్థము అంటే నిజానికి చెప్పాలంటే జీవుడి స్వార్థం కోసమే ఈ జగత్తుని ఏర్పాటు చేశాడు ఈశ్వరుడు. స్వార్థం లేని రెండే తత్వాలు. ప్రకృతి తత్వంలో స్వార్థం లేదు, ఈశ్వరం లోపల స్వార్థం లేదు. జీవులు స్వార్థమే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం పుణ్యకార్యాలు చేసినా స్వార్థం కోసం చేస్తాం కదా, వాళ్ళ కోసం చేయం. అది పుణ్యకార్యము, దానివల్ల మనకు పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వల్ల సుఖం వస్తుందనే చేస్తాం. పాపం చేసేవాడు కూడా స్వార్థం కోసం చేస్తాడు, పుణ్యం చేసేవాడు కూడా స్వార్థం కోసం చేస్తాడు. రెండిట్లో స్వార్థం ఉంది. ఆత్మ స్వార్థమే. అయితే ఇక్కడ స్వార్థము అనేది నీచత్వమో లేకపోతే పాపమో కాదు. స్వార్థం ఎప్పుడు పాపం అవుతుందంటే వేరే వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థం కోసం బ్రతుకుతుంటారు కదా, వాళ్ళ స్వార్థాన్ని చెడగొట్టకుండా మన స్వార్థాన్ని నెరవేర్చుకోవాలి. అలా లేకుంటే వాళ్ళు కూడా వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నారు, మనం మన కోసం ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళ ప్రయత్నానికి కూడా మనం అడ్డుపోకూడదు. వాళ్ళ ప్రయోజనం కూడా నెరవేరాలి, మన ప్రయోజనం కూడా నెరవేరాలి. ధర్మం అంటే ఏంటంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడమే ధర్మం. మన ప్రయోజనాన్ని పక్కకు పెట్టడం కాదు ధర్మం అంటే. మనము ధర్మార్థ కామోక్షాలు సాధించడం కోసం వచ్చింది ఈ మానవ జన్మ. అవి సాధించాల్సిందే. అవి సాధించాలంటే స్వార్థం ఉండవలసిందే కదా. కానీ స్వార్థము అని దాన్ని మనము నెగిటివ్ భాషలో ఎప్పుడు వాడతామంటే మన స్వార్థం కోసం ఇతరులను బాధ పెట్టడము, నష్టపెట్టడాన్ని చేసినప్పుడు దాన్ని స్వార్థంగా భావిస్తాం. ఆ నీచ పదంలో వాడతాం దాన్ని. అలా లేకుంటే మంచిదే. ఉత్తమ స్వార్థం ఉండడం మంచిది, మధ్యమ అధమ స్వార్థం ఉండకూడదని. ఉండకూడదు. ప్రతి మనిషి కూడా, ఋషి కూడా తన స్వార్థం కోసమే తను సమాధిని పొందాడు, తన స్వార్థం కోసమే ఆత్మను తెలుసుకున్నాడు, పరమాత్మను తెలుసుకున్నాడు. మనం కూడా వేదం కూడా చెప్పేది ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తుంది కదా. మనను మనం తెలుసుకోవాలంటే ఈశ్వరుడు చేసిన ఈ కార్యం లోపల అంటే ప్రకృతికి కానీ మిగతా జీవులకు కానీ నష్టం చేయకూడదు మనం. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్రయోజనం కోసం బ్రతుకుతున్నారు కదా. అలా ఇతరులకు కూడా ధర్మార్థ కామోక్షాలు సాధించడానికి సహకరిస్తూ మన ధర్మార్థ కామోక్షాలు పొందాలి. అప్పుడే ఈశ్వరుడు కూడా మనం అనుకున్నదాన్ని నెరవేరుస్తాడు. అలా. అంటే ధన్యవాదాలు గురుజీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈశ్వరుడు సచ్చిదాన సత్స్వరూపుడు, చిత్స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అనే ఆర్య సమాజం రెండవ నియమం ఉంది కదా గురుజీ. అవును అవును. ఈశ్వరుడే సత్తు, సత్తే ఈశ్వరుడే, అంతే కదండి? ఆ సత్తే ఈశ్వరుడు, ఈశ్వరుడే సత్. చిత్తు ఈశ్వరుడు అలాగనమాట. అలాగే ఆనందమే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఆనందము. అలాగే ఆనందము అనేది ఆనందం అనే గుణం వేరే ఉంది, ఈశ్వరుడు వేరే కాదు. ఆనందమే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఆనందం. అదే నిరాకారమే ఈశ్వరుడు, ఈశ్వరుడు నిరాకారమైనప్పుడు మరి జీవాత్మకి కూడా నిరాకారమే. నిరాకారము అంటే ఇక్కడ ప్రకృతి కానిదే అని అర్థం. సత్వకణము, రజోకణము, తమో కణము కానిదాన్ని నిరాకారం అంటారు. అలా.
అంటే ఈ సత్వకణము, రజోకణము, తమోకణంతో ఏర్పడ్డది ప్రతిది కూడా ఆకారాన్ని ఏర్పరుస్తుంది. ఈశ్వరుడు చేతన పదార్థం కదా, దానికి ఆకారం రాదు. అలా రెండవ నియమం అనేది ప్రతిది కూడా ఇటు నుంచి అటు నుంచి అనుకోవడానికి సరిపోతుంది గురూజీ. అందులో ఏమైనా ఇంకా కొన్ని పదాలు రెండవ నియమం ఉంది కదా, ఈశ్వరుడే దయాలువు ఈశ్వరుడు, అలాగా దయాలు ఈశ్వరుడు ఎలా అనుకోవచ్చు, దయాలు ఈశ్వరుడు అనుకోవచ్చు, ఈశ్వరుడు దయాలు అనొచ్చు. ఏ పదమైన పరమాత్మ ఈశ్వరుడు అనుకోవచ్చు, ఈశ్వరుని పరమాత్మ అనొచ్చు. దయ అనేది జీవుడికి కూడా ఉంది కాబట్టి అక్కడ మరి సమస్య అక్కడ కొన్ని లక్షణాలు ఈశ్వరునికి జీవుడికి కలిసినప్పటికీ జీవుడికి లక్షణాలు తాత్కాలికంగా ఉంటాయి, అల్పంగా ఉంటాయి. కానీ పరమాత్మకు ఆ లక్షణము నిరంతరం ఉంటుంది, అనంతంగా ఉంటుంది. అలా. ధన్యవాదాలు. నమస్తే. మంచిది. ఇంకా శ్యామ్ గారు ఏమన్నా ఉందా? శ్యామ్జీ గురుజీ గురుజీ అడగండి. ఇప్పుడు ఆత్మరక్షణ కొరకు మనల్ని మనం రక్షించుకోవాలంటాడు కదా గురుజీ. మనల్ని మనం రక్షించుకోవడం అనేది, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మన మీద దాడి చేస్తే వాళ్ళు కొట్టేది మన శరీరాన్ని కొడుతుంది, శరీరంకి దెబ్బ తగిలితే శరీరమే చనిపోతుంది కానీ ఆత్మకు తగలదు కదా. అవును. మరి అలాంటప్పుడు ఆత్మ రక్షణ ఎందుకు అనవలసిన అవసరం వచ్చిందని? అంటే ఆత్మ శరీరంలో ఉంది కనుక శరీరం ద్వారానే తన కర్మలు చేయాలి, భోగాలు అనుభవించాలి కనుక ఆ శరీరాన్ని కాపాడుకోవాలి. ఆ శరీరాన్ని అంటే ఈ శరీరం ద్వారానే పరమాత్మను ఆత్మను కూడా పొందుతుంది. శరీరం లేకుండా శరీర మాధ్యం కళ్ళు ధర్మ సాధనం. శరీరం లేకుండా ఏం చేయలేం మనం. కనుక శరీరాన్ని రక్షించుకోవాలి. అంటే ఎప్పటి వరకు రక్షించుకోవాలి? పరమాత్మను పొందే వరకు, జీవన్ముక్తి పొందే వరకు రక్షించుకోవాలి. ఆ తర్వాత ఈశ్వరుడు మన ప్రారంభం ప్రకారం ఉంచుతాడు శరీరాన్ని. ప్రారంధం అయిపోగానే, ప్రారంధం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు జీవన్ముక్తి పొందుతాం, మనం నితాంత ముక్తి పొందుతాం జీవన్ముక్తి నుంచి. అలా. కానీ మనము ఆ పరమాత్మను పొందే వరకు మాత్రం శరీరాన్ని రక్షించుకోవాలి. సరే గురుజీ. నమస్తే గురుజీ. నమస్తే. అదే గురుజీ, అది మ్యూట్ లో ఉంది గురుజీ. లోపు నేను ఆన్ చేసే లోపు అది సైలెంట్ అయింది. నాకు సందేహం లేదు గురుజీ, సందేహం చెప్పింది. మీ సందేహాలు ఏమైనా ఉంటే అవి అందరికీ పనికొస్తాయి, అందుకని అడుగుమన్నాను. అర్థమైంది గురుజీ. నేను రాసుకున్నాను గురుజీ, అది ఒకసారి చూసుకుని మీకు నెక్స్ట్ సండే అడుగుతాను. సరే సరే సరే. నమస్తే. దేవి గారు హ్యాండ్ రైజ్ చేశారు, మన క్వశ్చన్ అడుగుతారా? లేదండి, పర్వాలేదు. ఇంకెవరైనా అడగచ్చండి. సందేహాలు తీర్చుకోవాలి, నెరవేర్చుకోవాలి. ప్రశ్న అనేది మన లోపల జ్ఞానాన్ని పొందడానికి సహకరిస్తుందండి. ప్రశ్నించడం సాత్వికత. సాత్వికంగా ఉన్నప్పుడు, ఆ మనస్సు ఫ్రెష్ గా ఉన్నప్పుడు మన లోపల ప్రశ్నలు అనేది ఉదయిస్తుంటాయి. ఆ ప్రశ్నలకు ఇంకా సాత్వికత, శుద్ధత్వం వచ్చినప్పుడు జవాబు మన నుంచి మనకు దొరుకుతూ ఉంటుంది. అసలు మనం సాధించేది కూడా యోగ సాధన లోపల మనస్సును శుద్ధ సాత్వికం చేయడం కోసం. సంప్రజ్ఞాత సమాధి అంటే ఏంటి? మనసు శుద్ధ సాత్వికతను పొందడాన్ని సంప్రజ్ఞాత సమాధి అంటారు. అంటే ఇది ఎప్పుడైతే శుద్ధ సాత్వికతను పొందుతుందో మన చిత్తము, అప్పుడు ప్రతిదీ కూడా మనకు ప్రత్యక్షం అవుతుంటుంది. అంటే ప్రతిదీ అర్థం అవుతుంది. పృథ్వీతత్వం అంటే ఏంది, జలతత్వం అంటే ఏంది, అగ్నితత్వం అంటే ఏంది, వాయుతత్వం అంటే ఏంది, ఆకాశతత్వం అంటే ఏంది, తన్మాత్రలు అంటే ఏంది, ఇవన్నీ కూడా అర్థమయ్యే సామర్థ్యము మన మనస్సుకు ఉంది. కానీ మనస్సు లోపల రాజసికము, తామసికం ఉన్నప్పుడు ఇవి అర్థం కావు. మనము యోగాంగాలను కానీ, ఈ ధ్యాన సాధన కానీ, వివేక సాధన కానీ సాత్వికత ఉన్నప్పుడే సక్రమంగా చేయగలం, లేకుంటే సాగదు.
ధ్యానం చేస్తున్నప్పుడు తామసికం ఉంటే నిద్ర వస్తుంది, రాజసికం ఉంటే చంచలత్వం ఉంటుంది, సాత్వికత ఉంటే మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో దాని గురించి ఆలోచనలు ఒకటి వెంట ఒకటి వస్తూనే ఉంటాయి, ఒక ప్రవాహంలా వస్తుంటాయి. ధ్యానం అంటేనే జ్ఞాన ప్రవాహం. తత్ర ప్రత్యేకతానత ధ్యానం. దేని గురించి అయితే మనం ధ్యానం చేస్తున్నామో దానికి సంబంధించిన జ్ఞానము నిరంతరంగా మన లోపల ఉద్భవించడమే ధ్యానం. ఆ స్థితి వచ్చిందంటే మనకు ధ్యానం సిద్ధించినట్టు. ధ్యానం సిద్ధించడం అంటే దేని గురించి ఆలోచిస్తే దాని గురించి నిరంతరం ఆలోచన వస్తూనే ఉండాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఎక్కడి వరకు రావాలంటే అది ప్రత్యక్షమయ్యే వరకు. తదేవ అర్థ నిర్భాసం స్వరూప శూన్యమేవ సమాధి. దాన్ని సాక్షాత్కారం అయ్యే వరకు దానికి సంబంధించిన జ్ఞానం వస్తూనే ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? మనసు శుద్ధ సాత్వికతను పొందినప్పుడే వస్తుంది. కనుక శుద్ధ సాత్వికత పొందాలి మనం. కనుక శుద్ధ సాత్వికతను పొందడం లోపల జ్ఞానం యొక్క పాత్ర చాలా గొప్పది. అంటే మనము జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతున్న కొలది మన లోపల శుద్ధ సాత్వికత వస్తుంది. అంటే జ్ఞానం కూడా మన లోపల సాత్వికతను తీసుకొస్తుంది, ఆహారం సాత్వికతను తీసుకొస్తుంది, సాంగత్యము సాత్వికతను తీసుకొస్తుంది, వాతావరణం సాత్వికతను తీసుకొస్తుంది, మన లోపలున్న సంస్కారాలు మన లోపల సాత్వికతను తీసుకొస్తాయి, మన చుట్టూన్న ఆలంబనలు కూడా మన లోపల సాత్వికతను తీసుకొస్తాయి. మహాపురుషుల మధ్య ఉన్నప్పుడు కూడా మనకు సాత్వికత వస్తూ ఉంటుంది. అంటే ఆ విధంగా ప్రతి పదార్థం లోపల సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఉన్నాయి గనక మన మనసు వరకు, మన మహాతత్వం వరకు కూడా సత్వరజ తమో గుణాలు ఉన్నాయి గనక ప్రతి పదార్థము ఎక్కడైనా అది సాత్వికతను ప్రదర్శిస్తే మన మనసును కూడా సాత్వికత వైపు ప్రేరేపిస్తుంది. కనుక కానీ ఏ పదార్థం ప్యూర్గా సాత్వికంగా ఉండదు. అందులో సత్వకణాలు ఉంటాయి, రజోకణాలు ఉంటాయి, తమో కణాలు ఉంటాయి. మనసులో కూడా సత్వకణం, రజోకణం, తమో కణాలు ఉంటాయి. కానీ సత్వకణాలను ప్రేరేపింపజేయాలి మనం, సాత్వికతను ప్రేరేపింపజేయాలి. తామసికాన్ని, రాజసికాన్ని అణచివేస్తుంది సాత్వికత అనేది. సాత్విక గుణం మన లోపల ప్రేరేపించబడ్డప్పుడు అది ఏం చేస్తుంది అంటే దానికి ఏ లక్షణం ఉంటుందంటే అణచివేసే లక్షణం ఉంటుంది. తమో గుణాన్ని, రజోగుణాన్ని అణచివేస్తుంది. అప్పుడు అణచివేసిన తర్వాత ఏం చేస్తాయంటే ఈ తమో గుణము, రజోగుణం కూడా సత్వగుణానికి సపోర్ట్ చేస్తుంటాయి, సహకరిస్తాయి. అంటే ఏదైతే డామినేట్ చేస్తుందో మన మనసు లోపల ఆ గుణానికి మిగతా రెండు గుణాలు లొంగిపోయి దానికి సహకరిస్తాయి. ఇది మనసు యొక్క లక్షణం. కనుక మనం సాత్వికతను పెంచామనుకోండి, అది రాజసికం, తామసికాన్ని తగ్గిస్తుంది. అదే తర్వాత ఉల్టా రాజసికం, తామసికం సాత్వికతకు సపోర్ట్ చేస్తుంటారు. అలా. గురూజీ, ఇప్పుడు మానవుడి యొక్క బుద్ధి నశిస్తే అతని పరిస్థితి ఏమిటి? ఏంటండి? మానవుడి యొక్క బుద్ధి నశించినప్పుడు అతని పరిస్థితి ఏమిటి? జీవచ్ఛవం అంటారు దాన్ని. జీవించిన శవం. బుద్ధి నశిస్తే అంతకంటే నష్టమేం లేదు. నిజానికి విపత్తులు చాలా ఉంటాయి. తనకు విపత్తులే ఉంటాయి, సమాజానికి విపత్తులే ఉంటాయి. బుద్ధి నశించిన తర్వాత మన బ్రేక్స్ ఫెయిల్ అయిన వెహికల్ ఎక్కడో ఒక చోట ఢీ కొట్టి ఆగిపోవాల్సి ఉంటుంది. డ్యామేజ్ కావడం, యాక్సిడెంట్ కావడంతోనే ఆగిపోతుంది. బుద్ధి క్షీణిస్తే కూడా అంతే ఉంటుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు తెలియదు కనుక నష్టమే జరుగుతుంది. అందుకే ఆత్మానం రతినం విద్ధి, బుద్ధింతు సారథ్యం విద్ధి, మనః ప్రగ్రహమేవశ. శరీరం రథమేవతు. శరీరం అనే వాహనానికి శరీరం రథమేవతు, ఆత్మానం రతినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథ్యం విద్ధి, మనః ప్రగ్రహమేవచ. అంటే ఈ శరీరం అనే వాహనం లోపల ఆత్మ అనే ప్రయాణికుడు కూర్చున్నాడు. ఈ ప్రయాణము సక్రమంగా కొనసాగాలంటే బుద్ధి అనే సారథి చక్కగా దీన్ని నడపాలి. అంటే ఆ బుద్ధి అనే సారథి చక్కగా నడపకుంటే ఈ శరీరం అనే వాహనము మనను గమ్యాన్ని చేర్చదు,
మధ్యలోనే ఏదైనా ప్రమాదంలోకి కూడా గురి చేయవచ్చు. కనుక బుద్ధే ముఖ్యం అని చెప్పాయి శాస్త్రాలన్నీ కూడా. అందుకే మనోధర్మ శాస్త్రం లోపల కూడా బుద్ధిర్ జ్ఞానైన శుద్ధ్యతి, బుద్ధి అనేది జ్ఞానం ద్వారా శుద్ధి అవుతుంది. అంటే డ్రైవరు చక్కగా నడపాలంటే డ్రైవర్ కావాల్సింది ఏంటిది? జ్ఞానం. బుద్ధి అనే డ్రైవర్ కావాల్సింది ఏంటిది? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము మనం ఇస్తే అతడు ఏ విధంగానైతే డ్రైవర్కు ముందు స్టీరింగ్ ఉంటుందో, ఎక్సిలేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. ఇవి 3 ఇంపార్టెంట్ వాహనానికి. ఈ మూడింటిని మనం సత్వ రజో తమో గుణాలతో పోల్చుకోవచ్చు. స్టీరింగ్ అంటే సత్వగుణం, ఇక ఎక్సిలేటర్ అంటే రజోగుణము, బ్రేక్ అంటే తమో గుణం. ఈ 3 కూడా కావాలి. కానీ ఎప్పుడు బ్రేక్ వేయాలో అప్పుడు వేయాలి. వేయనప్పుడు వేస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. వేసేటప్పుడు వేయకుండా యాక్సిడెంట్ అవుతుంది. అంటే తామసికాన్ని కూడా మనం చక్కగా ప్రయోగించగలిగితే మన ప్రయాణము సక్రమంగా కొనసాగుతుంది. ఇక రాజసికము, ఎక్సిలేటర్ ఎక్కువ ఇచ్చినా నష్టమే, తక్కువ ఇచ్చినా నష్టమే. తర్వాత స్టీరింగ్ అంటే పూర్తిగా మనం ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు చేసేదంతా కూడా స్టీరింగే, సత్వగుణం. అంటే స్టీరింగ్ అందుకే ఏమంటారంటే డ్రైవింగ్ లోపల స్టీరింగ్ కంట్రోల్ వచ్చిందా అని అడుగుతారు. ఫస్ట్ స్టీరింగ్ కంట్రోల్ వచ్చిందా అని అడుగుతారు. అంటే ఇది మొదలు. ఈ స్టీరింగ్ కంట్రోల్ ఉంటే బ్రేక్, ఎక్సిలేటర్ అనేది మనము ఎప్పుడు ఎక్సిలేటర్ ఇయ్యాలి, ఎప్పుడు బ్రేక్ వేయాలి అనేది అర్థమవుతుంది. ఈ మూడింటిని అంటే తామసికాన్ని, రాజసికాన్ని, సాత్వికాన్ని మెయింటైన్ చేసేది బుద్ధి అనే డ్రైవర్. ఆ బుద్ధి ఈ మూడింటిని చక్కగా ప్రయోగించాలంటే దానికి కావాల్సింది ఏంటిది? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే చక్కగా ప్రయోగిస్తుంది. ఆ విధంగా మన ప్రయాణం కొనసాగుతుంది. అంటే మన గమ్యస్థానాన్ని చేస్తుంది. కనుక మనము జ్ఞానాన్ని పెంచుకోవాలి. అంటే తమో గుణాన్ని, రజోగుణాన్ని, సత్వగుణాన్ని మూడింటిని వాడుకోవాలంటే మనము జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానం పెంచుకుంటే అవి కంట్రోల్లోకి వస్తాయి. అంటే మన లోపల జ్ఞానం పెరిగితే సత్వగుణం అంటే సత్వగుణము వస్తుంది, రజోగుణం అంటే రజోగుణం వస్తుంది, తమోగుణం అంటే తమోగుణం. అప్పుడు మన హద్దులో ఉంటాయి, మన అదుపులో ఉంటాయి. అదే ఇంద్రియ జయత్వం అంటే, జితేంద్రియత్వం అంటే. నిజానికి ఆ స్థితి వచ్చిన రోజు మనము ఆత్మను తెలుసుకోగలము. ఆ స్థితి రావాలి మనకు. ఫస్ట్ ఈ తమోగుణము, రజోగుణము, సత్వగుణాలను కంట్రోల్ చేసే స్థితి రావాలి. ఎందుకంటే ఇవి 3 అవసరమే. ఒక సమాధిలో మాత్రము తమో గుణము, రజోగుణము ఇవి పనిచేయవు సంప్రజ్ఞాత సమాధి లోపల. కానీ ధ్యానం లోపల మళ్ళీ 3 పనిచేస్తాయి. ధ్యాన స్థితి లోపల తమో గుణం ఉండాలి. తమో గుణం ఏం చేస్తుంది? అక్కడ ధ్యానం లోపల ఏం సహకరిస్తుంది అంటే ఏకాగ్రతను ఉంచుతుంది, అంటే మనస్సును స్థిరంగా ఉంచుతుంది. రజోగుణము ఆలోచనను కలిగిస్తుంది, సత్వగుణము జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ 3 పనిచేయాలి ధ్యానం లోపల. సత్వగుణం పనిచేయాలి, రజోగుణం పనిచేయాలి, తమో గుణం పనిచేయాలి. కానీ తమో గుణము అధికంగా అయితే ఆలోచన రాదు, నిద్ర వస్తుంది. రజోగుణం అధికంగా అయితే స్థిరత్వం ఉండదు, ఆలోచించలేము. సత్వగుణం మాత్రం ఉండాలి. సత్వగుణానికి తగు మాత్ర లోపల రజోగుణము, తమో గుణం ఉన్నప్పుడు ధ్యానం కొనసాగుతుంది. ఆ ధ్యానము సంప్రజ్ఞాత సమాధిని ఇచ్చినప్పుడు ఈ రజోగుణము, తమో గుణం యొక్క అవసరం ఉండదు. కేవలము సంప్రజ్ఞాత సమాధి లోపల సత్వగుణం మాత్రమే ఉంటుంది. అసంప్రజ్ఞాత సమాధి లోపల సత్వగుణం కూడా ఉండదు. అంటే నిరుద్ధ స్థితి వస్తుంది. దాన్నే మనకు అసంప్రజ్ఞాత సమాధి అంటారు. అసంప్రజ్ఞాత సమాధి లోపలనే ఆత్మ తన లోపల ఉన్న పరమాత్మను దర్శిస్తుంది. అంటే సత్వగుణం కూడా ఉండదు అక్కడ, రజోగుణం ఉండదు, తమో గుణం ఉండదు, 3 ఉంటాయి. ధ్యానం లోపల 3 ఉంటాయి. కానీ 3 ఉంటాయి కానీ తమో గుణం ఎంత ఉండాలి, రజోగుణం ఎంత ఉండాలి అనేది తెలిసి ఉండాలి ధ్యానం లోపల. వీటిని క్షీణింపజేస్తే సత్వగుణం మాత్రమే మిగులుతుంది చూడండి, అది సంప్రజ్ఞాత సమాధి అవుతుంది. సంప్రజ్ఞాత సమాధి తర్వాత సత్వగుణం కూడా పోతుంది చూడండి, దాన్ని అసంప్రజ్ఞాత సమాధి అంటారు. అప్పుడు ఆత్మస్థితి వస్తుంది, ఆత్మ శుద్ధ స్వభావం ఉంటుంది. అప్పుడు మనకు సత్వగుణం ఉండదు, రజోగుణం ఉండదు, తమో గుణం. ఇందాక అన్నట్టు నిర్గుణత్వాత్ ఏ గుణం ఉండదు, కేవలము చేతనత్వం ఉంటుంది. ఆ చేతనత్వం లోపలనే మనం తెలుసుకుంటాము, మన లోపల ఉన్న
పరమాత్మను తెలుసుకుంటాం. అలా. ఇంకా సంతోషం గురూజీ. మంచిదండి. గౌతమ్ గారు, ఝాన్సీ గారు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? నమస్తే గురూజీ. నమస్తే జీ. గురూజీ, అధిష్టాన చేతి ఈ సూత్రంలో రథమునకు రథికుడు అధిష్టాత అయినట్లు శరీరానికి ఈ పురుషుడు అధిష్టాత అని చెప్తున్నారు కదా గురూజీ. మరి శరీరంలోకి అంటే శరీరంలోకి ప్రవేశించడం, శరీరం నుంచి నిష్క్రమణ చేయడము ఈ అధిష్టాత అధీనంలో ఉండవు కదా, మరి ఈ సూత్రం ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? అందుకే అధిష్టాతకు 2 అర్థాలు ఉన్నాయి. పరమాత్మను అధిష్టాత అంటారు, ఆత్మను అధిష్టాత అంటారు. పరమాత్మకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, అదే విధంగా ఆత్మకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. పరమాత్మ లక్షణాలను ఆత్మ చేయలేదు. అంటే ఆత్మ ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళడం కానీ అది పరమేశ్వరుని ఆధీనంలో ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత మనము మన శరీరాన్ని మన అదుపులో ఉంచుకోవచ్చు. అది కూడా చెప్పాను నేను. అంతర్గతంగా జీవక్రియలు జరుగుతాయి, ఈ సప్తధాతువులు ఏర్పడతాయి. సప్తధాతువులు ఏర్పడడం లోపల మన పాత్ర మనకేం తెలియదు, మనం తింటాం అంతే. తిన్నది రసంగా, రక్తంగా, మాంసంగా ఎట్లా మారుతుంది మనకు తెలియదు. అది ఈశ్వరుని వ్యవస్థ ద్వారా జరుగుతుంటుంది. అధిష్టాతృత్వం అనేది కొన్ని విషయాల్లో మాత్రమే ఉంటుంది ఆత్మకు, అంతే. అంటే ఈ శరీరాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు, ఈ శరీరాన్ని మీరు ధర్మ మార్గంలో నడుపుకోండి అని చెప్పాడు. శరీరంతో పాటు మనకు అంతఃకరణాలు ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, కర్మేంద్రియాలు ఇచ్చాడు. వాటి ద్వారా మనం ఈ శరీరాన్ని ధర్మ మార్గంలో నడిపి భోగాన్ని, అపవర్గాన్ని సాధించాలి. అక్కడి వరకు అధిష్టాతృత్వం ఉంది మనకు. అలా. నమస్తే గురూజీ. ఇంకా గురుజీ నమస్తే అండి. నమస్తే. గురుజీ, ఈ శరీరం అంటే కర్మఫలంగా సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం అన్ని మన చేతుల్లో ఉన్నప్పుడు అంటే పరమేశ్వరుడు సాక్షిగా ఉంటాడా, లేకపోతే మన కర్మ ప్రకారం సత్వగుణం, తమో గుణాన్ని, రజోగుణాన్ని కూడా ఆయన సంస్కార రూపంలో కదుపుతారా గురూజీ? అంటే మీరు ఒక 1 వీక్ బ్యాక్ చెప్పినప్పుడు అంటే పరమేశ్వరుడు సాక్షిగా చూస్తారని ఉంది కదా గురూజీ. అంటే మన సత్వాన్ని, రజాన్ని అంటే మన గాయత్రి మంత్రం ద్వారా ఉపాసిస్తేనే మన బుద్ధిని ప్రేరేపిస్తారని చెప్పారు కదా గురూజీ. అవును. మరి ఈ రజోగుణ ఆలోచనలు, తమో గుణ ఆలోచనలు మనకి అది మనం చేసుకున్న సంస్కారాలు బట్టి అవి వస్తాయి, కానీ పరమేశ్వరుడు వాటిని కదపటం అనేది నాకు అర్థం కాలేదు గురూజీ. అవి కదుపుతారు ఆయన? చెప్తాను. అయితే ఈశ్వరుడు మనకు ఫలాన్ని ఎలా ఇస్తాడంటే, ఈశ్వరుని యొక్క ముఖ్యమైన లక్షణాల లోపల జగతుత్పత్తి 1, తర్వాత వేదాల ప్రకటన 2, 3వది కర్మ ఫల ప్రదాత. కర్మ అంటే మనం ఏం కర్మలు చేసుకున్నామో దానికి అనుకూలమైన ఫలాన్ని ఇస్తాడు. ఈ ఫలము ఏదైతే ఫలాన్ని ఇస్తున్నాడో దాన్నే ప్రారబ్ధం అంటారు. అంటే మనకి ఎన్నో కర్మలు ఉంటాయి, సంచిత కర్మలు. ఆ సంచిత కర్మల్లో కొన్ని కర్మలు తీసుకుంటాడు. ఆ కర్మలను పక్వం చేస్తే దాన్ని ప్రారబ్ధం అంటారు. ఆ ప్రారబ్ధం ద్వారా మనకు జాతి, ఆయు, భోగం అని 3 లభిస్తాయి. అంటే మనము ఈ జన్మను ఎండింగ్ చేస్తున్నాము, ఇంకో జన్మలోకి వెళ్ళాలి. ఆ టైం లోపల ఈశ్వరుడు ఇలా కౌంట్ చేస్తాడు. అంటే మన లోపల పుణ్యము, పాపము సమానమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. పుణ్యం అధికంగా ఉంటే మంచి మానవ జన్మ లభిస్తుంది. అంటే ఇక్కడ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మనకు జాతిని ఇస్తాడు. అంటే మనుష్య జాతి ఇచ్చాడు. మనుష్య జాతి లోపల కూడా పుణ్యం ఇంకా మనకు అధికంగా ఉందనుకోండి, మంచి ఆయువుని ఇస్తాడు, మంచి భోగాన్ని ఇస్తాడు. ఆయువు అంటే ఏంటంటే శరీరం యొక్క నిర్మాణం, మెదడు యొక్క నిర్మాణం ఉంటుంది. ఈ రెండిటి నిర్మాణము కూడా మన కర్మ వల్లనే వస్తుంది. అంటే శరీరం లోపల వాత, పిత్త, కఫాలు సామ్య వ్యవస్థలో ఉండడము, ఇక మనసు లోపల సాత్వికత అనేది డామినేషన్ లో ఉండడము, ఇవి మన అదృష్ట ఫలంగా లభిస్తాయి. అంటే పుట్టుకతోనే లభిస్తాయి. శరీరం లోపల ఆయురారోగ్యాలు కానీ, బలం కానీ, తర్వాత మెదడు లోపల సాత్వికత కానీ మనకు బై బర్త్ వస్తాయి. ఈ జీన్స్ అంటే అట్లాంటి జీన్స్ లోకి పంపిస్తాడు ఈశ్వరుడు. తర్వాత దానివల్ల మనకు ఆయువు, భోగం అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్న మన కుటుంబం కావచ్చు, మన పరిసరాలు కావచ్చు, మన ప్రదేశం కావచ్చు, మన దేశం కావచ్చు,
మన వాతావరణం కావచ్చు అనుకూలంగా ఉంటాయి. అడ్రస్లో ఉండవు, మంచి అనుకూలంగా ఉంటాయి, సాత్వికంగా ఉంటాయి అవి కూడా. అలాంటి వాతావరణంలో పుట్టిస్తాడు. ఇక్కడ అంటే జన్మ ప్రారంభంలోనే ఇవి లభిస్తాయి మనకు. అంటే శరీర నిర్మాణము, మెదడు నిర్మాణము, చుట్టూన్న పరిసరాలు, కుటుంబము ఇవన్నీ కూడా లభిస్తాయి. మధ్య మధ్య కూడా ఈశ్వరుడు అంటే మనం పుట్టిన తర్వాత కూడా ఈశ్వరుడు ఫలాలు ఇస్తుంటాడు. మధ్య మధ్య ఇవ్వడం ఎట్లిస్తాడు అంటే మన మనసు లోపల పుణ్యము అంటే మన సంస్కారాల లోపల పుణ్యం ఎక్కువ ఉన్నప్పుడు మనసు లోపల సాత్విక గుణాన్ని పెంచుతాడు. అంటే సాత్విక గుణం అధికమైతే ఏం చేస్తామంటే మనము సాత్విక గుణం అధికం కావడం వల్ల సంతోషంగా ఉంటాము. తర్వాత సాత్వికతకు ఇక్కడ ఒక అర్థం కూడా వచ్చింది మనకు సాంఖ్య దర్శనం లోపల, ప్రసన్నత అని. సత్వకణం యొక్క లక్షణం ఏంటి? ప్రసన్నత. రజోకణం యొక్క లక్షణం ఏంటిది? అప్రసన్నత. తమోకణం యొక్క లక్షణం ఏంటిది? విషాదం. అయితే మనము పుణ్యం ఎక్కువ చేసుకున్నప్పుడు ఈశ్వరుడు సత్వ గుణాన్ని ప్రేరేపిస్తాడు. సత్వగుణాన్ని ప్రేరేపిస్తే ఏమవుతుంది? మనకు సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా ఈ సత్వగుణానికి ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ప్రసన్నత అంటే సంతోషం ఉంటుంది, ప్లస్ ప్రజ్ఞ ఉంటుంది, అంటే ఆలోచించే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, ప్రతి దాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. తర్వాత పవిత్రత ఉంటుంది, అంటే తప్పు చేయ మనకు, అంటే ఇతరులకు సహకరించాలి, ఇతరులకు మేలు చేయాలి, సంతోష పెట్టాలనే భావం ఉంటుంది. ఇవన్నీ కూడా సత్వగుణం వల్ల వస్తాయి. అంటే మనం మంచి కర్మలు చేసుకోవడం ద్వారా ఈశ్వరుడు సత్వగుణాన్ని ప్రేరేపిస్తాడు కనుక దానివల్ల మన లోపల ఆనందం వస్తుంది, ఇంకా మంచి కర్మలు చేస్తాము, ఇంకా మంచి జ్ఞానాన్ని పొందుతాము, ఇంకా మంచి ఉన్నత స్థితికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు కూడా పుణ్యం పుణ్యాన్ని నిర్మిస్తుంది, పాపం పాపానికి కారణం అవుతుంటది. మరి ఇదేంటి? మరి దీనికి నిష్కృతి లేదా అంటే జ్ఞానమే దీనికి నిష్కృతి. జ్ఞానాన్ని మనం పొందితే ఈశ్వరుడు మొదలు మన లోపల సత్వగుణాన్ని అధికంగా చేసినప్పుడు మన లక్షణాలు తెలుస్తాయి కదా, మనకు సంతోషం వస్తుంది, పవిత్రత వస్తుంది, జ్ఞానం వస్తుంది, కనుక మనకు అర్థమవుతుంటది. అది మనం కొనసాగించాలి. అదేవిధంగా పాపము మన లోపల పాపానికి సంబంధించిన ఫలం ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఈశ్వరుడు రజోగుణాన్ని తమో గుణాన్ని పెంచుతాడు. సడన్లీ మన లోపల ఆలోచన రాదు, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, అనవసరంగా మనం మాట నోరు జార వేసుకుంటాం, అది కూడా జరుగుతుంది. మరి ఈశ్వరుడు అలా ఎందుకు చేస్తాడంటే మన కర్మఫలానికి అనుకూలంగా సత్వగుణము, రజోగుణం, తమగుణంలో తేడా తీసుకొస్తాడు. కానీ ఆ తేడాను మనం ఎదుర్కోవడం కోసమే వేదాన్ని ఇచ్చాడు. వేదం చదివి ఉంటే మనకు అర్థమవుతుంది మన లోపల తామసిక గుణం, రాసిక గుణం పెరుగుతుంది అన్నప్పుడు మనం చదువుకున్న వేద జ్ఞానాన్ని ముందు పెట్టుకొని ఆ రాజసికాన్ని, తామసికాన్ని అణచివేస్తాం. మనం అణచివేసి ఆ గుణం యొక్క ప్రభావాన్ని చూపకుండా మనం ప్రయత్నం చేస్తాం. దానివల్ల తప్పులు చేయము, కొత్త తప్పు చేయము, ఇంకా కొత్త తప్పులు చేయకుండా ఉంటాం. అది జ్ఞానం యొక్క ఫలం ఏంటంటే ఈశ్వరుడు కర్మఫలాన్ని ఇచ్చేటప్పుడు మనకు అర్థమవుతుంటుంది, కర్మఫలం వస్తుంది అనేది అర్థమవుతుంది. మన తామసికం, రాసికం ఎక్కువ అవుతున్నాయంటేనే దాని అర్థం ఏంటంటే పాపము అనేది ఫలించబోతుంది అని అర్థం. అప్పుడు మన జ్ఞానం ఉందనుకోండి, పాపము ఫలించబోతుంది కనుక ఆ జ్ఞానం ద్వారా కొత్తగా పాపకర్మలు చేయకుండా మనము జాగ్రత్త పడతాం. గురుజీ ఇప్పుడు బయట ఇప్పుడు